sound check, technical check. Are we live? ఈయన పేరు బెంజావ్, బైబిట్ క్రిప్టోకరెన్సీ ఎక్స్చేంజ్ ఫౌండర్. Hello everyone. ఇప్పుడు ఈయన సీఈఓలందరూ భయపడే ఓ ప్రకటన చేయబోతున్నారు. About 2 hours ago. 2 గంటల ముందు బైబిట్ను హ్యాక్ చేశారు. మాకు తెలిసినంత వరకు ఈ ఇండస్ట్రీలో జరిగిన అతిపెద్ద హ్యాకింగ్ ఘటన ఇదే. In the history of our industry. నిజానికి మరే ఇతర ఇండస్ట్రీలో కూడా ఇంత పెద్ద చోరీ జరిగి ఉండదు. కొన్ని సెకండ్లలోనే $1.5 బిలియన్, అంటే దాదాపు 13,000 కోట్ల రూపాయలు మాయమైపోయాయి. అయితే ఈ హ్యాకింగ్ జరిగిన కొద్ది గంటల్లోనే అందరి చూపుడు వేళ్లు ఉత్తర కొరియా వైపు మళ్లాయి. పేద దేశాల్లో ఒకటైన ఉత్తర కొరియాకు అత్యాధునిక సైబర్ బృందాలున్నాయి. ఇవి ఎన్నో భారీ సైబర్ అటాక్లకు పాల్పడ్డాయనే ఆరోపణలున్నాయి. వాళ్ళు ఏ రంగంలోనూ విజయవంతం కాలేదు. అందుకే హ్యాకింగ్లో సక్సెస్ఫుల్ ఇండస్ట్రీని నిర్మించుకున్నారు. సైబర్ క్రైమ్లతో వచ్చే చెడ్డ పేరు గురించి వారు అసలు పట్టించుకోరు. వాళ్ళు గత 15 ఏళ్లుగా ఇదే పనిలో ఉన్నారు. కొన్నేళ్లలో జరిగిన అనేక రకాల భారీ సైబర్ దాడుల్లో వాళ్ల పాత్రుంది. ఇలా సంపాదించిన డబ్బును వాళ్ళు తమ మిసైల్ ప్రోగ్రామ్స్ కోసం ఖర్చు చేస్తున్నారు. కానీ బైబిట్ హ్యాకింగ్ ఘటన ముందు గతంలో జరిగిన చోరీలన్నీ దిగదుడిపే. అసలు వాళ్ళు దీన్ని ఎలా చేయగలిగారు? అన్ని క్రిప్టో ఎక్స్చేంజ్లానే బైబిట్లోనూ హాట్ వ్యాలెట్లని పిలిచే వాటిలో క్రిప్టో కాయిన్లు అమ్మకానికి ఎక్స్చేంజ్ కు రెడీగా ఉన్నాయి. హాట్ వ్యాలెట్లలో ఇవి తక్కువగా ఉన్నప్పుడు అతి పెద్ద రిజర్వ్ పాట్ నుంచి మరిన్ని క్రిప్టో కాయిన్లను బయటికి తీసి ఆఫ్లైన్ లో అత్యధిక భద్రత కలిగి ఉండే డిజిటల్ వ్యాలెట్ లోకి తరలిస్తారు. ఇలా అవి హ్యాకర్ల బారిన పడకుండా చూస్తారు. కానీ సైబర్ నేరగాళ్లకు ఈ సంగతి తెలుసు. అందుకే వాళ్ళు బైబిట్ తన కోల్డ్ వ్యాలెట్ల నుంచి కాయిన్లను తరలించడానికి ఉపయోగించే సేఫ్ వ్యాలెట్ కంపెనీని టార్గెట్ చేశారు. ఇథేరియం కాయిన్ల అతి పెద్ద ట్రాన్స్ఫర్ కోసం సిద్ధంగా ఉన్న బైబిట్ కు అంతా మామూలుగానే కనిపించింది. కానీ కాయిన్లు చేరాల్సిన అడ్రస్ ను సీక్రెట్ గా మార్చేశారు హ్యాకర్లు. అన్నింటినీ వెరిఫై చేసిన తర్వాత బైబిట్ సెండ్ బటన్ నొక్కింది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే క్రిప్టో కాయిన్లన్నీ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లిపోయాయి. చోరీ జరిగిందని ధృవీకరించిన బైబిట్ కస్టమర్లెవరూ నష్టపోరని తెలిపింది. ఇప్పుడు తాము హ్యాకర్లపై యుద్ధం చేస్తున్నామని తెలిపింది. కాయిన్లను హ్యాకర్లు నగదుగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ డబ్బుని ఎవరైనా ట్రాక్ చేసి గుర్తిస్తే భారీ నగదు బహుమతి ఇస్తామని బైబిట్ ప్రకటించింది. 20 మంది వాలంటీర్లకు ఇప్పటికే $4 మిలియన్ డబ్బు బహుమతిగా లభించింది. కానీ వీళ్లు తలపడుతున్నది ఎంతో నైపుణ్యం ఉన్న ప్రత్యర్థులతో. ఇది బైబిట్ ఎక్స్చేంజ్ అనుకోండి. ఇది చోరీ అయిన డబ్బును సూచిస్తుంది. ఈ చోరీ జరిగినప్పటి నుంచి ఎలిప్టిక్ అనే క్రిప్టో ఇన్వెస్టిగేటర్ల బృందం ఆ డబ్బుని ట్రాక్ చేస్తోంది. అనేక ట్రాన్సాక్షన్ల ద్వారా వేరువేరు మార్గాల్లో ఈ ఫండ్స్ ను బదిలీ చేస్తున్నట్లు కనిపిస్తోంది. డబ్బు తరలిపోతున్న మార్గాన్ని ట్రాక్ చేయనివ్వకుండా కన్ఫ్యూజ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. దాంతో ఫండ్స్ ను ట్రాక్ చేసి వాటిని స్వాధీనం చేసుకోవటం కష్టమవుతుంది. ఇదొక క్రిప్టో విస్ఫోటనంలా ఉంది కదా. వాళ్ళు చాలా అధునాతన నైపుణ్యం